వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వెంకయ్య నాయుడు గారు ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. రాష్ట్ర రాజకీయాలు అలాగే దేశ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అటువంటి వెంకయ్య నాయుడు గారి పైన లక్ష్మీపార్వతి గారు రెచ్చిపోయారు. ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్ళు ఆయన గురించి ఆరా తీశారని, కానీ ఎన్టీఆర్ వల్ల లబ్ధి పొందింది మాత్రం వెంకయ్య నాయుడు మాత్రమే, కనీసం పట్టించుకోలేదని కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి లక్ష్మీపార్వతి గారు చెప్పుకొచ్చారు. తాజాగా సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా జరిగినటువంటి పరిణామాలపైన ఆమె బుధవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి తిరిగి పొగడడం చంద్రబాబుకే చెల్లిందని, చంద్రబాబుకు 1000 నాలుకలు ఉన్నాయి, ఎన్టీఆర్ చావుకు కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు అని, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయన పైన గొప్పగా పుస్తకాలు రాస్తున్నారు, చంద్రబాబు మీద ప్రజాస్వామ్యం విధ్వంసం అని కూడా పుస్తకం రాస్తే బాగుండేది, ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలి, చివరి రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు, ఆస్తులు లాక్కోవడం, వైశ్రామ్ హోటల్లో పరిణామాలు కూడా రాయాలి, ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆర్ చెప్పారు కదా. జగన్ పాలన గురించి వెంకయ్య నాయుడు విమర్శలు చేయడం దారుణం అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నాడని, పేద ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారు, ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన గురించి అద్వానీ, వాజ్పేయి లాంటి వారు ఆరా తీశారు, కానీ ఎన్టీఆర్ వలన లబ్ధి పొందినటువంటి వెంకయ్య నాయుడు చివరి రోజుల్లో కనీసం పట్టించుకోలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఆ మాట్లాడేటువంటి మాటల్లో కావచ్చు, ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా చంద్రబాబు నాయుడికి అలాగే వెంకయ్య నాయుడికి లేదనేసి కూడా లక్ష్మీపార్వతి గారు చెప్పడం జరిగింది. తెలుగు భాషకు పట్టం కట్టినటువంటి జగన్ను విధ్వంసకారుడు అని అనడం నోరెలా వచ్చిందని, రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుందని వెంకయ్య నాయుడు ఎలా అంటారు, రైతులు రోడ్డు మీద పడితే పట్టించుకొని చంద్రబాబు విధ్వంసకారుడు కాదా, అబద్ధాలు చెప్తూ వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును భుజాల మీద మోయవద్దు, ఎన్టీఆర్కు భారతరత్న సాధించామంటున్న టీడీపీ నేతలు సిగ్గుపడాలి, గతంలో వాజ్పేయి అలాగే గుజ్రాల్ దేవేగౌడ లాంటి వారు భారతరత్న ఇస్తానంటే అడ్డుకున్న వ్యక్తి కూడా చంద్రబాబు అని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు భారతరత్న పేరు ఎత్తుతున్నారని కూడా ఆమె అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు వెంకయ్య నాయుడిని ఇద్దరిపైన కూడా ఆమె ఫైర్ అయ్యారు. మరి ఈ వ్యాఖ్యలపైన మీరేమంటున్నారని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.